హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి మనకి కుటుంబ ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది కదా. ఈ ప్రాసెస్లో భాగంగా గతంలో అప్లై చేసిన వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి కూడా కొన్ని డౌట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ ముఖ్యంగా మనము టీ నెంబర్ అయితే అడగడం జరిగింది. కొంతమంది వాళ్ళ యొక్క కామెంట్ బేసిక్గా టీ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేషన్ కార్డు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 7 రకాలైనటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు సంబంధించి మే 31 వరకు అని చెప్పేసి అన్నారు కదా, దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందండి. జూన్ 7 వరకు అయితే పొడిగించడం జరిగింది. జూన్ 7 లోపల రేషన్ కార్డు సంబంధించి ఈ 7 రకాలైనటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసుకునే విధంగా అయితే కుటుంబ ప్రభుత్వం మనకి డేట్ అనేది పెంచడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక 3 మెంబర్స్ అయితే కామెంట్ చేయడం, అంటే చాలామంది కామెంట్ చేశారు, ఈ విధంగానే చేయడం జరిగింది. సో అందరూ అదే కామెంట్ చేశారు కాబట్టి ఒక 3 కామెంట్స్ అయితే తీసుకొని మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. ముఖ్యంగా గతంలో ఏదైనా అప్లై చేసిన సచివాలయంలో ఆధార్ నెంబర్ ద్వారా మన యొక్క సర్వీస్ ఏం చేసామో మొత్తం తెలుసుకునే విధంగా అయితే ఉన్నది. ఇప్పుడు మనకి అదే విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ మీద గ్రామ సచివాలయంలో ఏ సర్వీస్ చేసామని చెప్పేసి వస్తుందా రాదా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అక్కడ మనకి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎవరైతే అప్లై చేసింటారో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ ఆధార్ నెంబర్ మీద ఏ సర్వీసులు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చండి. గతంలో ఉంది, ఇప్పుడు మనకి వర్క్ అవుతుందా లేదని చెప్పేసి మీకు మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. అలాగే గతంలో చూసినప్పుడు టీ నెంబర్ అనేది చూపిస్తుంది, ఇప్పుడు చూపిస్తుందా లేదా కూడా మీకు తెలియజేస్తాను అండి. అలాగే మీరు ఈ విధంగా ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకుంటే అక్కడ మీకు టీ నెంబర్ అని చూపించకపోతే ఆ టీ నెంబరు మీ సచివాలయంలో మీరు ఎప్పుడైతే అప్లై చేసినారో గత సంవత్సరం కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా కావచ్చు, మీరు అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్లో డిస్క్రిప్షన్ వరకు లాగిన్లో డాష్ బోర్డ్లో అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ అనేది ఎస్ఆర్నో అని చెప్పేసి ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. నో అని క్లిక్ చేస్తే మీకు మొబైల్కి ఓటీపీ అనేది టీ నెంబర్ అనేది రాదండి. సో వాళ్ళు ఎస్ అని క్లిక్ చేస్తే సచివాలయం ఎంప్లాయీస్ ఎస్ అని క్లిక్ చేస్తే అప్లై చేసేటప్పుడు మీకు టీ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళు నో అని పెడితే మీకు రాదు. సో ఆ నెంబర్ తెలుసుకోవాలంటే మీరు ఏ సంవత్సరం అయితే అప్లై చేశారో ఆ సంవత్సరం డేటాను తీసుకొని వ్యూ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ మీ యొక్క టీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఇక్కడ మనకి ముఖ్యంగా ఒక 3 మెంబర్స్ అయితే కామెంట్ చేశారు. అంటే 3 మెంబర్స్ అనే కాదు, దాదాపుగా 10 మంది కామెంట్ చేశారండి. అదే కామెంట్ చేశారు కాబట్టి ఒక 3 మెంబర్స్ అనేది తీసుకొని మీ ముందుకు వీడియో అనేది చేస్తున్నాను. సో ఇక్కడ మనకి అన్న రేషన్ కార్డు అప్లై చేశాము, టీ నెంబర్ అనేది మిస్ అయింది. సో రేషన్ కార్డు కోసము మళ్ళీ మేము గతంలో అప్లై చేయడం జరిగింది, ఇప్పుడు ఆ టీ నెంబర్ అయితే పోవడం జరిగింది. మళ్ళీ ఏమైనా అప్లై చేసుకోవాలా, లేకుంటే మేము అప్లై చేయాలా, లేకుంటే ఎలా తెలుసుకోవాలి ఆ టీ నెంబర్ అని చెప్పేసి అడిగారండి. సో మీకు ముందుగా చెప్పిన విధంగా అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో డిస్క్రిప్షన్ వారికి లాగిన్లో చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఎస్ఎన్ క్లిక్ చేస్తే మీకు టీ నెంబర్ అనేది వస్తుంది. ఆ టీ నెంబర్ అనేది మీకు ఓటీపీ అయితే మీ మొబైల్కి వస్తుంది, వాళ్ళు నో అని పెడితే రాదండి. ఇప్పుడు మనకి ఇది విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్లో మనకి ఈ ఆధార్ నెంబర్ ద్వారా ఎవరైతే చేసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎంటర్ చేస్తే మనకి ఆ ఆధార్ నెంబర్ మీద ఏ సర్వీసులు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. అలాగే మరొకరు కామెంట్ చేశారు, బ్రో అప్లై చేస్తే మనకి ఎన్ని రోజులకు టీ నెంబర్ వస్తుందని చెప్పేసి అడిగారండి. సో మీరు ఏ రకాల సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు సంబంధించి మీరు వెంటనే అప్లై చేసిన వెంటనే మీకు టీ నెంబర్ అయితే రావడం అవుతుంది. ఆ టీ నెంబర్ ద్వారా ఎవరైతే అప్లై చేశారో సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీకు ఈకేవైసీ చేయడం జరుగుతుంది. ఆ ఈకేవైసీ చేసిన వెంటనే మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. మరోసారి మీకు 1 వీక్ తర్వాత ఇష్యూ కార్డ్ చేయాలి. ఇష్యూ కార్డ్ చేస్తేనే మీరు రేషన్ కార్డు యాడ్ అయినట్టుగా గుర్తించాల్సిన విషయం, ఇది గమనించాల్సిన విషయము. అలాగే మరొకరు అన్న గతంలో రైస్ కార్డు అని అప్లై చేశాము, అప్పుడు అప్లై చేసినప్పుడు రైస్ కార్డు ఎలా తెలుసుకోవాలో తెలియదు, టీ నెంబర్ కూడా లేదు. సో ఇప్పుడు ఎలా ఆ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారండి. బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఇక్కడ మనకి ఈపీఓఎస్ యాప్ అని చెప్పేసి టైప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏఈపీడిఎస్ అండ్ ఏపీ గవర్నమెంట్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో హోమ్ పేజ్ అలాగే రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి మన యొక్క టీ నెంబర్ అనేది గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే తెలుసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి ఇక్కడ మీ యొక్క టీ నెంబర్ ద్వారా తెలుసుకొని మీ యొక్క స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరైతే మీరు కామెంట్ అడిగారో వారి కోసం అనేది వీడియో మీకు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎంఐఎస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెక్రటరీ వైజ్ కార్డ్స్ ఫర్ అక్నాలజ్మెంట్ ఈకేవైసీ అని చెప్పేసింది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఈ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క సెక్రటరీ కోడ్ నెంబర్ అనేది మీకు తెలిసి ఉండాలండి. సో ఇక్కడ మనకి సర్చ్ బార్లో ఇక్కడ సెక్రటరీ నేమ్ అని చెప్పేసింది కదా, ఇక్కడ సెక్రటరీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ నేను మా సెక్రటరీ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి
సెక్రటరీ నేము, అలాగే రైస్ కార్డ్ నెంబరు, అలాగే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు 1 బై 1 అయితే చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి టీ నెంబర్ అయితే చూపించడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనకి గతంలో అప్లై చేసిన టీ నెంబర్లు అనేది చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ప్రజెంట్గా మీరు అప్లై చేసిన టీ నెంబర్లు కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో చూడండి, ఇట్లా క్లిక్ చేసిన వెంటనే మనకి టీ నెంబర్లు అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మీరు టీ నెంబర్ అని తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క పేరు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఉందా లేదని చెప్పేసి కూడా ఇక్కడ మనకి 4 నెంబర్లు అయితే చూపించడం జరుగుతుందండి. సో ఈ విధంగా సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క టీ నెంబర్ అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే కాపీ తీసుకొని మీకు సంబంధించి వెబ్సైట్లో మీరు ఏ విధంగా మళ్ళీ మీ యొక్క స్టేటస్ తెలుసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తా అండి. సో ఈ విధంగా ఎవరైతే టీ నెంబర్ కావాలనుకుంటున్నారో ఈ విధంగా అయితే తెలుసుకోండి. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. మీరు అడిగిన కామెంట్కి సమాధానం దొరికిందనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.